హాయ్ అండి, అందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలండి. ఈ సంవత్సరం మీరు మేము అందరం కూడా ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో కలకాలం హ్యాపీగా ఉండాలని అయితే నేనైతే ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి. సో ఉగాది అనగానే మనకి ఉగాది పచ్చడితోనే స్టార్ట్ అయిపోతుంది కదండి. సో ఒక్కో ఏరియాలో ఒక్కోలాగా ఉగాది పచ్చడి అనేది చేస్తారు. అంటే 5 రకాల రుచులు వేస్తారు, కాకపోతే కొన్ని కొన్ని అయితే యాడ్ చేస్తారు కదా. సో నేనైతే ఉగాది పచ్చడి ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే చింతపండు గుజ్జునైతే మనం ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, అలాగే ఉప్పు, అలాగే మిరియాల పొడి, అరటిపండు ముక్కలు, వేప పువ్వు, కొబ్బరిని ఇలా తురిమేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మంచిగా బెల్లం కరిగేదాకా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టేసి మనం తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇంతకీ మీరు ఉగాది పచ్చడి చేశారా? చేస్తే గాన కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈరోజు వచ్చేసి కట్టు పొంగల్ అయితే చేశానండి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవడానికి. సో కట్టు పొంగలి, అలాగే ఉగాది పచ్చడి, కొబ్బరికాయ, బెల్లము, అరటి పండ్లు, ఇంకా ఇంట్లో ఉన్నవి కొన్ని ఐటమ్స్ అయితే నేనైతే ఇలా పూజ చేసుకొని దేవుడికి అయితే నివేదన అయితే చేసేసానండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.